స్వాగతం. మనం 100 వీడియోస్ బేసిక్ ఎస్ట్రాలజీ తెలుగులోని నేర్చుకోవడానికి ఒక సిరీస్ లోపున తీసుకుని వస్తున్నాం. సో ఈ క్రమంలో ఈరోజు మనం ఇది 3rd వీడియో అండ్ లెసన్ 3. ఎలాగైతే మీకు ప్రతి వీడియోలో చెప్తాను, ఎప్పుడు మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు ఈ బేసిక్ ఎస్ట్రాలజీ కోర్స్కి లెసన్ నెంబర్ వైజ్ ద్వారా చూసారంటే మీకు ఇది అర్థం కావడం చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ ప్రకారం ఈ 100 వీడియోస్ నేను డిజైన్ చేశాను. సో ఈరోజు మనం లెసన్ 3 చూస్తున్నాం. బోర్డు మీద నేను మొత్తం జోడియాక్ అంటే మొత్తం రాశి చక్రాన్ని 360 డిగ్రీస్ మనం లెసన్ 2లో చదువుకున్నాం. 360 డిగ్రీస్లోని నక్షత్రాలన్నీ ఉన్నాయి. ప్లానెట్స్ అన్ని అవే నక్షత్రాల నుంచి తిరుగుతూ ఉంటాయి. సో ఈ 360 డిగ్రీస్లోని మనం చదువుకున్నాం 27 నక్షత్రాలు. అభిజిత్ను వదిలేసి 27 నక్షత్రాలు మన జ్యోతిషం తీసుకుంటాం. కాబట్టి ఈ జోడియాక్లోని అంటే ఈ రాశి చక్రంలోని 27 నక్షత్రాలు మనం ఇక్కడ ప్లేస్ చేసాం. మనం క్లాస్లో కిందసారి చదువుకున్నాం ఏంటంటే ఒక నక్షత్రం తాలూకా పరిమాణము 13 degrees and 20 minutes. ఇది మనం చదువుకున్నాం. సో ఒక నక్షత్రం ఎంత అయింది ఇంటూ 27, ఎందుకంటే 27 నక్షత్రాలు, ఇది ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది 360 degrees. అంటే ఈ సర్కిల్ ఇది మొత్తం 360 degrees. దీంట్లో మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం తాలూకా ఏరియా ఎంత 13 degrees 20 minutes. ఎందుకంటే ఇది అనంతం దాకా ఉంది. అంటే ఉదాహరణకి ఇక్కడి నుంచి ఇదంతా ఒకటే నక్షత్రం. ఈ ఏరియా మనకి ఇది ఇక్కడ ఏ అని రాస్తాను. అంటే ఏరియా మనకి ఎంత పడ్డది, ఇది 13 degrees and 20 minutes. ప్రతి నక్షత్రం తాలూకా ఏరియా డిఫైన్ చేశారు 13 degrees 20 minutes. అంటే ఒక్కొక్క నక్షత్రం తాలూకా ఏరియా అందరికీ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అయ్యింది అనమాట. సో ఇదే విధంగా మనకి ఈ 27 నక్షత్రాలు ఇక్కడ ఉన్నాయి. ఇది మనకి నార్త్, ఇది ఈస్ట్, ఇది కాదు, ఇది ఈస్ట్ కాదు, ఇది మనకి నార్త్ వస్తుంది, ఇది సౌత్ వస్తుంది. ఇది మనకి నార్త్, ఇది సౌత్, ఇది మనకి ఈస్ట్, ఇది వెస్ట్. ఇండియా మనకి నార్త్ పోల్లో ఉంది. మన భారతదేశం నార్త్ పోల్లో ఉంది. ఇది మనకి ఈస్ట్, వెస్ట్, సౌత్. సో ఈ మొత్తం ఈ జోడియాక్ చక్రంలోని 27 నక్షత్రాలు ప్లేస్ అయి ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం తాలూకా పరిమాణం 13 degrees 20 minutes. అండ్ ఈ 27 నక్షత్రాలు దీంతో మల్టిప్లై చేస్తే టోటల్ 360 degrees. అంటే ఇంకా జాగా స్పేస్ మిగలలేదు, ఉన్న స్పేస్ అంతా అన్ని పనిచేసాం. మన ధర్మగ్రంథాల్లోని ఈ 27 నక్షత్రాలు దక్షుడు తాలూకా కూతురు. అందులోంచి ఒక కూతురు పేరు రోహిణి. ఆ రోహిణి చాలా అందంగా ఉంటుంది కాబట్టి తనని చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే చంద్రుడు కూడా చాలా అందంగా ఉంటాడు. సో చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. చేస్తే తక్కిన 26 చెల్లెళ్ళు కూడా దక్షుడితో రిక్వెస్ట్ చేస్తే ఆ 26 కూడాను చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. సో ఈ 27 నక్షత్రాలు చంద్రుడి తలక వైఫ్ అన్నమాట. అదేంటి మనకి ఆధ్యాత్మికంగా వస్తుంది. ఎస్ట్రాలజీలోని ఈ 27 ఏరియాస్, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరుంది. దాన్ని మనం నక్షత్రం పేరు అంటాము. ఈ 27 నక్షత్రాలు కలిసి కంప్లీట్ జోడియాక్లోని టోటల్ ఏరియావి ఈక్వల్గా 13 degrees 20 minutes చొప్పున ఏరియాస్ పంచుకొని ఉన్నాయి. ఈ విధంగా మనం దీన్ని చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనకేంటంటే ప్రతి నక్షత్రానికి ఒక స్వామి అంటే గ్రహం కూడా దానికి అధిపతిగా ఉన్నారనమాట.
సో మనం చదువుకున్నాం ఏంటి మొత్తం ఎన్ని ప్లానెట్స్ మనం చదివాం. మనం చదువుకున్నప్పుడు నిన్న ప్రీవియస్ అధ్యాయంలోని నేను 7+2 అని రాశాను. మొత్తం 9 ప్లానెట్స్ అని రాశాను. ఎందుకంటే ఈ 7 ప్లానెట్స్కి ఫిజికల్ బాడీ ఉంది. ఈ 2 ఛాయాగ్రహాలు. ఈ 2 ఎవరంటే రాహు అండ్ కేతు. నేను ప్రతిదీ రిపీట్ చేస్తుంటాను, ఎందుకంటే మీకు కంఠస్థ పెట్టవలసిన అవసరం లేకుండా జస్ట్ నా వీడియోలు వాచ్ చేస్తుంటే ధ్యానంగా మీకు ఎస్ట్రాలజీ వచ్చేస్తుంది. అందుకనేసి నేను రిపీట్ చేస్తుంటాను. సో నిన్న మనం చదువుకున్నాం ఏంటి, ఈ 7 గ్రహాలకి బాడీ ఉంది. ఇవేవి సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని. ఈ 7 గ్రహాలు. ఈ 2 గ్రహాలు ఏమి, వీటిని ఛాయాగ్రహాలు అంటారు. ఇంగ్లీష్లోని ఇమాజినరీ పాయింట్స్ అంటారు, రాహు కేతు. అయితే ఇప్పుడు ఎలాగైతే చెప్తున్నాను, ఈ 27 నక్షత్రాలలోనికి ప్రతి నక్షత్రంకి ఒక్కొక్క ప్లానెట్ ఒక స్వామిగా ఉంటాడు, అంటే అధిపతిగా ఉంటాడు అనమాట. సో ఇప్పుడు మనకి ఏ నక్షత్రానికి ఏ గ్రహం అధిపతి అన్నది మనం తెలుసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లోని ఉదాహరణకి ఇప్పుడు ఇది కానీ ఇది ఇక్కడ నుంచి ఇది 0 డిగ్రీ అనుకుందాం. ఇది బిగినింగ్, ఇక్కడ మనకి 0 డిగ్రీ అయింది ఇది. సో ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది, ఇది 13 degrees 20 minutes అవుతుంది. ఇదంతా ఒక నక్షత్రం తాలూకా ఏరియా. ఉదాహరణకి ఇది ఫస్ట్ నక్షత్రం పేరేంటి మనకి, అశ్వని. ఇంకో విషయం మీకు చెప్తా, వీడియోలో నేను చెప్పేదంతా తెలుగులోనే, కానీ రాసేది ఇంగ్లీష్. ఎందుకంటే చాలామంది మన తెలుగు వాళ్ళు అవుట్ ఆఫ్ ఆంధ్ర లేదంటే అవుట్ ఆఫ్ తెలంగాణ ఉండడం వల్ల, విదేశాలు ఉండడం వల్ల వాళ్ళకి తెలుగు చదువుకోవడం రాయడం రాదు, మాట్లాడడం చాలా బాగా వచ్చు. అందుకనేసి నేను రాసేదంతా ఇంగ్లీష్ పెట్టుకున్నాను, చెప్పేదంతా తెలుగు పెట్టుకున్నాను. ప్లస్ ఇది బేసిక్ ఇంగ్లీష్, దీంట్లో మనకి పెద్ద గ్రామరు లిటరేచర్ ఏమీ లేదు కాబట్టి నేను రాసేదంతా ఇంగ్లీష్లోనే రాస్తూ ఉంటాను, చెప్పేది మాత్రం తెలుగులో చెప్తాను. దయచేసి నన్ను కాపరేట్ చేయండి. సో ఇక్కడ ఈ 0 degrees నుంచి 13 degrees 20 minutes తాలూకా ఏరియా ఎవరిదంటే అశ్వని. ఈ అశ్వనికి కూడా ఒక ప్లానెట్ అధిపతిగా ఉన్నాడు. ఎవరండి, కేతు. సో ఈ క్రమంలోని నెక్స్ట్ నక్షత్రం ఏంటి వస్తుందండి, ఇది వస్తుంది, ఈ ఏరియా వస్తుంది. ఈ ఏరియా ఎంత అవుతుంది, ఇది 13 degrees 20 minutes నుంచి 26 degrees 40 minutes. ఎందుకంటే ఈ మధ్యలో ఏరియా కూడా, ఇది కూడా ఎంత ఉంది, ఇది కూడా 13 degrees 20 minutes. అందరికీ ఈక్వల్ ఉంది, మనం ఇక్కడ చూసాం, అందరికీ ఈక్వల్ ఉంది. సో అశ్వని తర్వాత వచ్చే నక్షత్రం ఏంటి, భరణి. నెక్స్ట్ నక్షత్రం భరణి. ఇది కాస్త చెప్పేస్తాను, మీకు క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ నక్షత్రం ఉంది భరణి. భరణికి అధిపతి ఎవడు, శుక్రుడు. అంటే మన ఏంటంటే ఇంగ్లీష్లోని వీనస్, శుక్రుడు. ఈ విధంగా ఒక్కొక్క నక్షత్రానికి 13 degrees 20 minutes తాలూకా ఏరియా దొరుకుతూ ఉంటుంది. సో ఈ 27 నక్షత్రాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి ఉన్నాడు. అయితే ఆ అధిపతి గ్రహం ఎవరు అనేది మనం కంఠస్థ పెట్టుకోవాలి. సో మనం కంఠస్థ పెట్టవలసింది ఏంటంటే చాలా అవసరం. అది మనకి ఒక అస్ట్రాలజర్ అవ్వాలి అంటే కొన్ని బేసిక్ విషయాలు మనకి కంఠాగ్రం అయిపోయి ఉండాలి. అంటే ఎగ్దం నిద్రలో కూడా ఎవరైనా లంపకాయ కొట్టి లేపితే కరెక్ట్గా చెప్పేటట్టుగా ఉండాలి. సో మనకి ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది నేమ్స్ ఆఫ్ 27 నక్షత్రాస్. అది కూడా ఎలాగా, సీక్వెన్షియలీ. క్రమంగా అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, ఇలా కంఠస్థ వచ్చేయాలి మీకు.
ఈ 27 నక్షత్రాలు. సో ఈ విధంగా ఈ నక్షత్రాల తాలూకు ప్లేస్మెంట్ అయింది. ఈ నక్షత్రాలు 27ని 3 గ్రూపుల్లో డివైడ్ చేశారు మన ఋషులు. ఫస్ట్ది అశ్వని నుంచి ఆశ్లేష దాకా. ఇవి మొత్తం 9 నక్షత్రాలు. నెక్స్ట్ గ్రూప్ లో కూడా 9 నక్షత్రాలే. అశ్లేష తర్వాత మఘ. మఘ నుంచి 9 నక్షత్రాలు ఒక గ్రూప్ తయారు చేశారు. మళ్ళీ దాని తర్వాత లాస్ట్ లో ఉన్న మూలా నక్షత్రం నుంచి రేవతి దాకా ఇవి కూడా 9 నక్షత్రాలు. సో మొత్తం 3 గ్రూపుల్లో డివైడ్ చేశారు. చేసేసి ఏం చేశారు, ప్రతి నక్షత్రానికి అధిపతి అదే సీక్వెన్స్ లో ఇచ్చారు. అంటే ఈ ఫస్ట్ గ్రూప్ లో మొదట నక్షత్రం మనకి అశ్వని వచ్చింది. అశ్వని తాలూకా అధిపతి ఎవరయ్యారు, కేతు అయ్యాడు. సో 9 నక్షత్రాలు అయిపోయిన తర్వాత 10వ నక్షత్రం మనకి ఏంటి వస్తుంది, ఆశ్లేష. ఈ ఆశ్లేష తాలూకా అధిపతి ఎవరు అవుతారండి, కేతువే. ఇక్కడ అశ్విని తర్వాత భరణి. భరణికి ఎవరు వచ్చాడు మనకి, ఇక్కడ భరణికి శుక్రుడు వచ్చాడు అధిపతి. సో ఇక్కడ మనకి ఆశ్లేష తర్వాత వచ్చే నక్షత్రానికి కూడా శుక్రుడే అధిపతి. సో ఈ 9 నక్షత్రాల తాలూకా టోటల్ ఏరియా ఎంత అవుతుంది మనకి తెలుసును. ఏంటి, ఒక నక్షత్రం తాలూకా ఏరియా మనకి 13 degrees 20 minutes అవుతుంది. ఒక నక్షత్రం 13 degrees 20 minutes. సో 9కి ఎంత అవుతుంది, 120 degrees. అంటే 9 నక్షత్రాల తాలూకా ఒక గ్రూప్ తాలూకా ఏరియా ఎంత అయింది మనకి, 120 degrees. మొత్తం ఎన్ని గ్రూపులు ఉన్నాయి, 3 గ్రూప్స్ లో డివైడ్ చేశారు. సో 120 degrees into 3 equal to 360 degrees. సో మన జోడియాక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మనం చూసాం ఏంటంటే మన రాశి చక్రంలోని 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రం తాలూకా పరిమాణం 13 degrees 20 minutes. ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క అధిపతి గ్రహం ఉంటుంది. ఆ అధిపతి గ్రహాలందరూ సీక్వెన్స్లో నడుస్తారు. అంటే ఫస్ట్ 9 ప్లానెట్, ఫస్ట్ 9 నక్షత్రాలకి 9 ప్లానెట్స్ వచ్చేసిన తర్వాత మళ్ళీ 10th మళ్ళీ ఫస్ట్లో ఉన్న నక్షత్రమే ఇక్కడ అధిపతిగా, ఈ నక్షత్రం తాలూకా గ్రహం ఎవరైతే అధిపతిగా ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వస్తారు. అదంతా సీక్వెన్స్ అవుతుంది. మళ్ళీ 9 అవుతాయి. 9 అయిపోయిన తర్వాత మళ్ళీ అశ్విని తాలూకా నక్షత్రం తాలూకా అధిపతి ఎవరు, తనే ఆశ్లేష తాలూకా అధిపతి అవుతాడు. మళ్ళీ ఇక్కడ మనకి 18 అయితే 19వ నక్షత్రానికి అధిపతి మళ్ళీ ఎవరు అవుతారు, మళ్ళీ కేతు అవుతాడు. సో ఇది మనం ఇవాళ నేర్చుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనం ఈ 3 గ్రూప్స్ వేరే వేరేగా నెక్స్ట్ వచ్చే వీడియోస్ మనం చదువుకుందాం. నాకు సెలవు ఇవ్వండి. ఇంకొకసారి మీకు మనవి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, నా వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవద్దు. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ఆన్లైన్ చూసుకోండి. దానివల్ల ఏంటవుతుందంటే గూగుల్ అనాలిటిక్స్ వల్ల ఇది ర్యాంకింగ్లో బాగా ర్యాంకింగ్ ఉంటుంది. వేరే వాళ్ళకి కూడా ఇమీడియట్లీ సెర్చ్ చేస్తే ఇది దొరుకుతుంది. మీరు డౌన్లోడ్ చేసేది అంటే అనాలిటిక్స్ ప్రాబ్లం వల్ల మరి వేరే వాళ్ళకి ఆ వీడియోస్ కనబడవు. నెంబర్ 1. నెంబర్ 2, నా వీడియోస్ చూస్తున్నప్పుడు కంపల్సరీగా నోట్బుక్ పెన్ పెట్టుకుని నోట్స్ రాసుకున్నారంటే మీకు ఈజీగా రెఫరెన్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. 3వది, ప్రతి వీడియో లెసన్ నెంబర్ ప్రకారం చూస్తుండండి. దానివల్ల మీకు మొత్తం ఎస్ట్రాలజీ అర్థం అవడం చాలా ఈజీ అయిపోతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ 100 వీడియోస్, ఈ ఛానల్ ఇదంతా క్రియేట్ చేయడానికి మన ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ఇవాళ రోజులో ఉన్న మార్కెట్లోని ఎస్ట్రాలజీ మొత్తం కల్ముషత అయిపోయింది. మన ట్రూ వేదిక్ ఎస్ట్రాలజీ, అసలు రియల్ వేదిక్ ఎస్ట్రాలజీ ఏమిటి అంటే, పరాశర మహర్షి ద్వారా చెప్పిన ఎస్ట్రాలజీ ఏమిటి అన్నది జనాల దాకా వాళ్ళకి అది తెలియచేయాలి అన్న ఒపీనియన్ ఎయిమ్తో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. దాంట్లో మీరు నన్ను సహకరించాలి. అందుకు నా వీడియోస్ మీరు తప్పకుండా మీ ఫ్రెండ్స్తో పాటు లేదంటే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని షేర్ చేయండి.
నమస్కారం. శుభమస్తు.